మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ధర్మం ఎక్కడుంటుందో దాన్ని మీరు ఫాలో అవుతారు, ధర్మం వైపు మీరు ఉంటారు అనుకున్నప్పుడు సినిమాలో ధర్మాన్ని మీరేం చూసారు? మీది అఖండ తాండవంలో మీ స్పీచ్ చూసాం. అందులో సంభవామి యుగే యుగే అనే దాన్ని దానికి రిఫ్లెక్ట్ చేస్తూ దానికి రిలేట్ చేస్తూ మీరు మాట్లాడారు. అందులో ఆల్మోస్ట్ 20 ఏళ్ల తర్వాత అనుకుంటే మీరు ఒక సినిమాలో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ భగవద్గీత శ్లోకం అయినప్పటికీ సినిమాలో మీ గాత్రాన్ని మేము వినబోతున్నాము. బట్ అక్కడ కూడా మీరు బోయపాటి సీనుకి సంబంధించో లేకపోతే అక్కడ ఉన్నటువంటి హీరోలో మ్యూజిక్ డైరెక్టరో వాళ్ళందరినీ కూడా ధర్మం వైపు, సో సినిమా ఈజ్ ఏ కమర్షియల్ థింగ్, కంప్లీట్గా కమర్షియల్ ఉంటుంది. అందులో ఎంత డబ్బు పెట్టారు, ఎంత డబ్బు వచ్చాయి, రికార్డ్స్, కలెక్షన్స్, దీని గురించే కదా మాట్లాడుకునేది. మరి అక్కడ మీరెందుకు అంతలా ఇన్వాల్వ్ అయ్యారు? సూపర్ వేసారుగా. దీనికి సమాధానం చెప్తాను. నాకు నిజానికి చెప్పిన వాడి క్యారెక్టరు, చెప్పిన వాడి గమనం మీద ఒక స్పష్టమైన, ఒక ఖండితమైన అభిప్రాయం ఉంటే ఈ ప్రశ్న రాదు. కారణం ఏమిటంటే, నేను సినిమా పరిశ్రమలో 2006 వరకు సినిమా పరిశ్రమతో ఒక అనుబంధంలో ఉన్నవాడిని. సినిమా గాయకుడుగా, సినిమా ఫంక్షన్స్, సినిమా వేదికలు అవన్నీ ఉన్నవాడిని. అవి నచ్చక ఆ మార్గంలో నేను ఇమ్మడక, ఇది మన మైండ్ సెట్కి, మన ఐడియాలజీకి సెట్ అవ్వట్లేదు. ఇది అంటే పూర్తిగా సెట్ అవ్వట్లేదు. మనుష్యాణం సహస్రేషు అంటాడు గీతలో. అంటే కోట్ల మందిలో ఒకడు జ్ఞానం కోసం ట్రై చేస్తాడు అని. అది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది కవిత గారు. సినిమా అనేది తేలిగ్గా తీసేయటానికి వీల్లేదు. నేను ఇవాళ మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే నా మొదటి ఇన్స్పిరేషన్ సినిమా. ఒక గదిలో నలుగురు కూర్చుని 40 కోట్ల మందికి ఒక సబ్జెక్ట్ని, ఒక సినిమాని వాళ్ళ హృదయాల్లోకి తీసుకువెళ్ళటం ఎలా అని ఆలోచించి సక్సెస్ అయ్యి 100,000 కోట్లు సంపాదించగలరు, జాతిని కదిపేయగలరు. అలా నన్ను కదిపేసిన సినిమా ఏమిటో తెలుసా అండి? శంకరాభరణం. శంకరాభరణం ధర్మానికి సంబంధించిందా, అధర్మానికి సంబంధించిందా? అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్వసాధనకు, సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఆ పాటలు నా హృదయంలో, ఆ డైలాగ్స్ నా హృదయంలో. విశ్వనాథ్ గారి సినిమాలో జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశఃకాయే జరా మరణజం భయం. ఇట్లాంటివన్నీ నా జీవితం మీద చాలా ప్రభావితం చూపించడం కారణంగా నేను హైదరాబాద్కి ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్కు వచ్చి త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కర్ణాటక శాస్త్రీయ సంగీతం అభ్యసించడానికి వచ్చాను. దానికి మూల కారణం సినిమా. చిన్న విషయం కాదు. ఒక సినిమా ఎలా ప్రభావితం చేస్తుందంటే జనాల్ని, నేను దుర్మార్గుడిగాను మార్చగలదు, సన్మార్గుడిగాను మార్చగలదు. దుర్మార్గుడిగా ఎంతమందిని మార్చిందో నాకు తెలియదు. నన్ను గొప్ప మార్గంలోకి ప్రవేశపెట్టి నా జీవితాన్ని, నా జన్మని చరితార్థం చేయగలిగే స్ఫూర్తినిచ్చింది సినిమా. ఆ మార్గంలోకి నన్ను ప్రవేశపెట్టింది సినిమా పాట, సినిమా గాత్రాన్ని నాకు రుచి చూపించి నాలో సనాతన ధర్మ బీజాల్ని నాటిన ఇటీవలే స్వర్గస్థులైన కీర్తిశేషులు మా నాన్నగారు లక్కావజ్జల కాశీ విశ్వనాథ శర్మ గారు. ఆయన నాకు పరిచయం చేసింది ఘంటసాల గారి పాట. ఆయన చాలా గొప్ప గాయకుడు. ఆ పాట ద్వారా నేను ఎంత దూరం వెళ్ళానంటే, ఆ పాట పాడిన గాయకుడిని దగ్గర పెట్టుకుని, నందనవనమున ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం,
ప్రభో మాకేలయ్యవు, భలే భలే అందాలు సృష్టించావు. ఘంటసాల గారు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు పరంతప. దాని అర్థం చావు పుట్టుకలు కామన్, వాటి గురించి బాధపడకు. ఎప్పుడు పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు పోవాలో నీ చేతిలో లేదు, ఎవరికి పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు మరణించాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు. కానీ చావు పుట్టుకల మధ్యలో జీవిత ప్రయాణం ఉందే, అది మాత్రం నీ చేతిలోనే ఉంది. అందుకని అందంగా జీవితం ప్రయాణించు, స్ఫూర్తిదాయకంగా జీవితం గడుపు, ధర్మబద్ధంగా జీవితం గడుపు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం నీ గురించి మాట్లాడుకుంటూ నువ్వు లేని లోటుని గమనించి, వీళ్ళు లేని లోటుని మనం కూడా భర్తీ చేసేంతగా ఎదగాలరా అనే స్ఫూర్తినిచ్చేట్టుగా బతుకు. ఇది కదా భగవద్గీత. ఇది సార్వజనీయంగా లేదు, ఇది మతానికి సంబంధించిన ప్రీచ్లాగా ఉందా, లేదా ఒక వర్గానికి సంబంధించి మాత్రమే చేసిన బోధలాగా ఉందా? కమింగ్ టు యువర్ పాయింట్. సో నాన్నగారు అలా పరిచయం చేస్తే, అలా నేను ఆ సినిమా స్ఫూర్తితో వచ్చిన వాడిని. ఈ భగవద్గీత దాకా భారతదేశంలో మొట్టమొదటి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత, 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతని హై ఎండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసి, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసి ప్రపంచానికి అంకితం ఇచ్చిన భారతదేశపు తొలి గాయకుడిని. ఈ స్థానం నుంచి మాట్లాడుతున్నా. నాకెందుకండి, నేను డబ్బు వెనకాల ఎందుకు పడతానండి? అది వద్దనుకుని కదా వచ్చింది. నెలకు 6-7 లక్షలు సంపాదించేవాడిని. అది వద్దని కదా అనుకుని కదా ఈ మార్గంలోకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు వెతుక్కుంటున్నాం, డబ్బు కాదు. ఇదేదో ఈ రుచి అమృతతుల్యమైన రుచి. అది కాఫీ తాగినట్టు, పాలు తాగినట్టు, సినిమా పాట పాడితే కాఫీ తాగినట్టు, టీ తాగినట్టు, ఇది అమృతం తాగినట్టు. దుగ్ధం గీతామృతం మహత్. అలాంటి నేను 20 సంవత్సరాల తర్వాత ఒక సినిమాలోకి నేను ఎంటర్ అయ్యానంటే, ఒక సినిమాలో పాడానంటే, ఆ పాడింది సినిమా పాట కాదు, ఆ పాడింది మామూలు భక్తి గీతం కూడా కాదు. భక్తి గీతం కూడా పరమేశ్వరాన్ని వంతటి వాడివి ఇంతటి వాడివని మెచ్చుకునేది. వాడినేం మెచ్చుకోక్కర్లేదు మనం, ఆయన స్థాయి ఏమిటో ఆయనకి తెలుసు. కానీ నేను వెళ్ళింది ఏమిటంటే, ఒరేయ్ నా అవతార పరమార్థం ఇది నాన్న, ఇది జనాలకి చెప్పండి. తప్పు చేస్తే తోలు తీస్తా, ఒప్పు చేస్తే రక్షిస్తా. ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవబలం లేకపోతే సంపూర్ణ విజయాలని సాధించలేవు నాన్న అని చెప్తున్నాడు పరమాత్మ. ఆ దైవబలం దేనివల్ల వస్తుందంటే, నువ్వు ఆచరించే ధర్మం వల్ల, నువ్వు ఆచరించే కర్మ ఫలమే పరమాత్మ. పరమాత్మ కర్మ సాక్షి. ఒకటితో దగ్గర నమే భక్త ప్రణశ్యతి, నమే. ఇంకొకటి అత్యద్భుతమైన స్టేట్మెంట్ ఏంటో తెలుసా కృష్ణ పరమాత్మది? నమే ద్వేష్యోస్తి న ప్రియ. నాకు ఒకటి పట్ల ద్వేషం కానీ, ఒకటి పట్ల నిష్కారణమైన ప్రియత్వం కానీ ఉండదు. ఊరికే ఒకడిని ప్రేమించేడు, ఊరికే ఒకడిని ద్వేషించేడు. ఎందుకురా నుదుట ఇలా రాశావు అని తిట్టుకుంటుంటారు చూడండి. ఒక్క తలకి రాత రాయడం చేతగాని వాడికి 4 తలలు దేనికో మొయ్యడానికి అని తిట్టాడు ఒక కవి ఒక సినిమాలో క్యారెక్టర్ కోసం. అలా మన కోపం వస్తే దేవుని తిట్టుకుంటుంటాం. వాడికి నీ మీదేం ఫీలింగ్ లేదు, నీకేదో చెడ్డ రాత ఏం రాసేయడు. అదంతా ఏమిటంటే, ఇది ఎంత ఏమంటారు, నువ్వు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నావో దాని ఫలితం ఎలా అయితే టీచర్ మార్కులు వేస్తాడో, పరమాత్మ కూడా అంతే. నువ్వు ఇది చేసుకున్నావు, ఆ తర్వాత కాలంలో అనుభవిస్తావు ఏదైతే చేస్తున్నావు. అందుకనే భగవద్గీత కర్మ సిద్ధాంత గ్రంథం. ఇది గుర్తుపెట్టుకోండి కవిత గారు. భగవద్గీత సిద్ధాంత గ్రంథం, మత గ్రంథం కాదు, దైవ గ్రంథం. ఇది జ్ఞాన గ్రంథం, మత గ్రంథం కాదు. ఇది ఒక వర్గానికి చెందిన గ్రంథం కాదు. సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షించి చేసిన మహిమోపదేశం, హితోపదేశం.